శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూన్ 6వ తారీఖు నుంచి 22వ తారీఖు మధ్యలో కేవలం 16 రోజులు మాత్రమే బుధగ్రహం మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతూ ఉంటుంది. దీనిలో ప్రత్యేకత ఏంటంటే బుధుడు స్వక్షేత్రంలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి గురుగ్రహంతో చేరడం అన్నది ఒక అద్భుతమైనటువంటి విద్యాయోగం లాంటిది ఏర్పడుతుంది. ఎవరి జాతకంలో అయినా ఈ బుధుడికి గురువుకి కలిసి ఉన్నా, పరస్పర వీక్షణ ఉన్నా కంప్లీట్గా వాడు ఉన్నత విద్యావంతుడు, అధిక ధనవంతుడు అవ్వడం జరుగుతుంటుంది. అయితే అది కేంద్రంలోనూ కోణంలోనూ గురువు లేదా బుధుని స్వక్షేత్రాల్లో ఏర్పడినప్పుడు ఈ యోగ ప్రభావం జాతకుడి మీద విశేషంగా ఉండడం జరుగుతుంటుంది. అంటే నిరంతరం విద్య నేర్చుకునేవాడు బుధుడు, ఎల్లప్పుడూ విద్య నేర్పేవాడు గురువు. వీళ్ళిద్దరూ కలియడంలో ఒక ఉన్నత విద్యాయోగం ఏర్పడుతుంది. ధనాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేస్తుంటాడు నిరంతరం బుధుడు, ధనం ఇవ్వడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తుంటాడు గురువు. వీళ్ళిద్దరి కలయిక అధిక ధనయోగం. వ్యాపారంలో రాణించాలన్నా, ఉన్నత విద్యావంతుడై ఉద్యోగంలో రాణించాలన్నా ఈ రెండు గ్రహాలు పరస్పరం ఏదో విధంగా సంబంధం ఉండడం వల్ల ఈ యోగ ప్రభావం జాతకుడికి రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సమయంలో ఈ బుధుడు స్వక్షేత్రంలో చేరడం వల్ల భద్ర మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడుతుంది. అంటే ఈ భద్ర మహాపురుష యోగంలో ఉన్నటువంటి గ్రహంతో ఏ గ్రహం కలిసినా కూడా ఆ గ్రహం కూడా విశేష బలవంతుడు అవడం జరుగుతూ ఉంటుంది. మీనరాశి వారికి రాశ్యాధిపతి చతుర్థంలో ఉంటూ చతుర్థాధిపతితో కలిసి ఉన్నాడు. ఇది అత్యంత శుభమైనటువంటి ప్రయత్నం అన్నమాట. అంటే బుధుడు భద్రమహాపురుష యోగంలో రాశ్యాధిపతితో 4వ స్థానంలో ఏర్పడడం వల్ల గృహయోగం అన్నది 100% ఏర్పడుతుంది. వాహన యోగం ఏర్పడుతుంది. అంటే వాహనం అంటే మామూలుగా వాహనం కాదు, అది మిథున రాశిలో చతుర్థ భావం మీకు మీనరాశి వారికి మిథున రాశి చతుర్థ భావం అవటం వల్ల చాలా వరకు అత్యంత ఖరీదైనటువంటి వాహనాలు ఏర్పడడం జరుగుతుంది. సొంత గృహ ప్రయత్నాలు నెరవేరుతాయి. అలాగే మంచి విద్యా సంస్థలో మీకు విద్యలో ప్రవేశం దొరుకుతుంది. అలాగే ఆధ్యాత్మికంగా ఉందామనుకున్న వాళ్ళకి మీ గృహంలో ప్రత్యేకంగా ఒక పూజా మందిరం ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు కొంత మెడిటేషను పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి బాగుంటుంది. అలాగే ఆధ్యాత్మిక వృత్తుల్లో ఉన్న వాళ్ళకి అంటే ఏదో జ్యోతిష్యం, టీచింగు, అలాగే ప్రవచనాలు, ఈ విధంగా ఆధ్యాత్మిక వృత్తుల్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ యోగ స్థితి మీకు ఈ భద్రమహాపురుష యోగం ఏర్పడడం వల్ల ఈ భద్రమహాపురుష యోగంతో ఈ బుధుడితో గురువు కలియడం వల్ల అటు లగ్నం బలం అవుతుంది. అంటే మీ వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది. దశమం బలం అవుతుంది. వృత్తిలో మీ అభివృద్ధి పెరుగుతుంది. అదనపు ఆదాయం లభిస్తుంది. చతుర్థం ఏర్పడటం వల్ల అంటే గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యంగా మదర్ యొక్క ఆరోగ్యం బాగుంటుంది. వ్యక్తిగతంగా వాళ్ళకి అనుకూలమైనటువంటి ఆర్థిక స్థితి కూడా బాగుంటుంది. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్నారంటే కేవలం శరీర ఆరోగ్యం కాకుండా వాళ్ళకి ఆర్థిక పరంగా మంచి పుష్టిగా అన్ని రకాలుగా ఎటువంటి లోటు లేకుండా ఉందని చాలా వరకు నిర్వచనం. అంటే ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవన్నీ సూర్యభగవానుడు ఇస్తుంటాడు. కాబట్టి ఆరోగ్యం బాగుందా అంటే కేవలం ఆరోగ్యమే కాకుండా మీరు ఆర్థికంగా కూడా బాగున్నారా అని అర్థం చేసుకోవాలి తప్ప ఎవరైనా ఆరోగ్యం బాగుందని అడిగితే ఇది ఇలాగ అడుగుతుందని కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది. అంటే మీ ఆర్థిక పరంగా బాగున్నారా అంటే ఎవరో మన ఇంటికి వస్తారు, ఏమంటే మీకు అందరికీ ఇంట్లో ఆరోగ్యం బాగుందా అంటే అందరూ బాగున్నారు, మనకేమైనా అప్పటికి వచ్చాడని అర్థంగా భావిస్తూ ఉంటారు కొంతమంది. బట్ ఏదైనా మీనరాశి వారికి, ధనుసు రాశి వారికి, మిథున రాశి వారికి, కన్యా రాశి వారికి ఈ రాబోయే జూన్ 6 నుంచి 22వ తారీఖు మధ్యలో ఏర్పడిన భద్ర మహాపురుష యోగం మానవునికి, మనిషికి అంటే జీవికి ఏదైతే అత్యవసరమో, ఏదైతే తప్పకుండా ఉండాలో దాంతోపాటు సంతోషం, ఆనందం కూడా లభించే ఈ సమయం అన్నది మీ యొక్క ప్రయత్నం బట్టి మీ జీవితంలో స్థిరస్థాయిగా నిలిచిపోయే ఏదో ఒక స్థిరాస్తితో విద్య, వాహనమో ఏదో ఒకటి మీకు లభించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యోగం మీకు ఇంకా ఫలించాలంటే బుధుని అనుగ్రహం కొరకు విష్ణు సహస్రనామ పారాయణ, లేదంటే గోవిందనామాల పారాయణ, విఘ్నేశ్వర అష్టోత్తరం కానీ
వినాయకుడిని పూజించడం వల్ల బుధగ్రహం యొక్క ఫలితం మీకు విశేషంగా లభిస్తుంది. అలాగే గురుగ్రహ అనుగ్రహం కోసం దత్తాత్రేయుల వారిని పూజించడం వల్ల, శివుణ్ణి ఆరాధించడం వల్ల, అలాగే విష్ణుమూర్తి కూడా సర్వం ఆయనే కాబట్టి మరి విష్ణు సహస్రనామం పారాయణ చేయడం వల్ల ఈ 4 రాశుల వారికి ఈ జాతకంలో మిగతా దశలు, మిగతా గ్రహాలు కూడా అనుకూలిస్తే ఈ 16 రోజుల్లో ఒక అద్భుతం అన్నది మీ జీవితంలో జరగబోతుంది. స్వస్తి.